న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచున్నాను. విధులు అంటే ఏమిటి అనగా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 20వ వచనం. మన దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనములు, కట్టడలు, విధులు ఏమని నిన్ను అడుగునప్పుడు నీవు నీ కుమారునితో ఇట్లనము, మనము ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉండగా యెహోవా బాహుబలము చేత ఐగుప్తు నుండి మనలను రప్పించెను. ప్రైజ్ ద లార్డ్. మరియు యెహోవా ఐగుప్తు మీదను ఫరో మీదను అతని ఇంటి వారి మీదను బాధాకరములైన గొప్ప సూచక క్రియలను, అద్భుతములను మన కన్నుల ఎదుట కనపరిచి అని వాక్యము సెలవిస్తారు. నన్ను గమనించాలి. నీ కుమారుడికి ఏం చెప్పాలంటే, ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉండగా యెహోవా బాహుబలము చేత ఐగుప్తులో నుండి మనలను రప్పించెను. చెప్పండి, ఐగుప్తులో నుండి మనలను రప్పించెను. ఎవరికి చెప్పమంటున్నాడు? చూడండి, తండ్రులారా, మిమ్మల్ని ఐగుప్తు నుండి దేవుడు రప్పించిన సమాచారము మీ పిల్లలకు చెప్పండి. అదేమిటంటే దేవుని యొక్క విధి. కుటుంబంలో తండ్రికి దేవుడు చేసిన మేలు, తల్లికి దేవుడు చేసిన మేలు వారి కడుపున పుట్టిన కుమార్తెకి, వారి కడుపున పుట్టిన కుమారుడికి చెప్పాలి. దేవుడు మమ్మల్ని ఈ పరిస్థితుల్లో నుండి విడిపించాడు. దేవుడు మమ్మల్ని ఈ రోగం నుండి విడిపించాడు. దేవుడు మమ్మల్ని ఈ కష్టం నుండి విడిపించాడు. దేవుని విధులు ఏవి అంటే, దేవుడు నా జీవితంలో చేసిన మేళ్ళు నా పిల్లలకు నేను తెలియజెప్పాలి. దయచేసి వినాలి. తండ్రి అంటాడు, నేను IAS చదివినాన్రా అనని. తండ్రి అంటాడు, నేను DSPని. ఇంకో తండ్రి అంటాడు, నేను ప్రిన్సిపల్ అంటాడు. ఇంకో తండ్రి అంటాడు, నేను లెక్చరర్ అంటాడు. ఇంకో తండ్రి అంటాడు, నేను అబ్రాడ్కి వెళ్ళాను, నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను. లేదు. ఒక తండ్రి దేవుని యొక్క విధులు నిర్వర్తించడం ఏమిటి అంటే, ఆ తండ్రిని దేవుడు, ఆ తల్లిని దేవుడు పాపం అనే బానిసత్వం నుండి విడిపించిన ఆ స్థితిని తన కుమారులకు తెలియజెప్పడము దేవుని యొక్క విధులు. హల్లెలూయా. దయచేసి వినాలి, చెప్పాలి. బాబు, నేను ఒకప్పుడు సోమరిని, ఒకప్పుడు తిరుగుబోతుని, ఒకప్పుడు త్రాగుబోతుని, ఒకప్పుడు వ్యభిచారిని, ఒకప్పుడు మోసగాన్ని. యేసు క్రీస్తు ప్రభుని అంగీకరించిన తరువాత వాటన్నింటి నుండి ప్రభు నన్ను విడిపించాడు అని నీ పిల్లలకు నువ్వు చెప్పడమే దేవుని యొక్క విధిని నెరవేర్చడము. దేవుని యొక్క విధులు మనం నెరవేర్చడం. దయచేసి గమనించాల్సింది. అది చెప్పాం రై, అది ఎంతన్నా ఖర్చు కానీ నువ్వు కలెక్టర్ అయిపోవాలా అంటాడు. నువ్వెంతన్నా ఖర్చు కానీ లెక్చరర్ అయిపోవాలా అంటాడు. అది నేను ఈయన కాకపోతే ఎక్కడైనా చదివిస్తాను, అమెరికాకు కూడా తీసుకెళ్ళి నేను చదివిస్తాను రా, నా ఇల్లు అయినా అమ్మేసి చదివిస్తాను రా. పాపం వాడు చదువుతాడు, నువ్వు చదివిస్తావు. దేవుని విధులు వారికి తెలియవు. దేవుని విధులు వారికి తెలియవు. బైబిల్ చాలా వివరంగా చెప్తుంది. ఏమంటాడంటే ఆయన, చూడండి, నీ న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే. ప్రతి నిత్యము కూడా దేవుడు నాకు కలగజేసిన ఆ విడుదలను బట్టి నేను, నా తర్వాత నా వారి తర్వాత వారి పిల్లలకి చెప్తూ ఉంటే దేవుడు చాలా సంతోషిస్తాడు. నన్ను ఎవరు విడిపించారంటే దేవుడు అని చెప్తాను. నా త్రాగుడు నుండి ఎవరు విడిపించారంటే యేసు ప్రభు అని. అనగా ప్రతి తప్పితము నుండి ప్రభు నన్ను విడిపించాడని చెప్తూ ఉంటే ఆయన నామమునకు నా ద్వారా మహిమ కలుగుతుంది. ఆయన నామమునకు నా ద్వారా ఘనత కలుగుతుంది. నన్ను బట్టి
దేవుని యొక్క విధులను నేను పాటించిన వాడు అవుతాను. దేవుడు చాలా సంతోషిస్తాడు. హల్లెలూయా. దేవుడు చాలా సంతోషిస్తాడు. ఆమేన్. చెప్పండి, దేవుడు చాలా సంతోషిస్తాడు. ఓ భర్త దారిలో వస్తూ అక్కడ ఏదో బోర్డు చూసి తీసుకెళ్ళి బండి పక్కకు ఆపుతాడు. ఆయన వెనకాల ఫ్రెండ్ ఉంటాడు. ఎందుకురా ఎక్కడ ఆపుతావని, ఒక నిమిషం రా అని పోతాడు. అది మంచి బట్టల దుకాణం. ఆ బట్టల దుకాణంలోకి వెళ్ళి ఓ మంచి చీర కొనుక్కొని వస్తా. ఎవరికి రా ఇది అంటే నా భార్యకి అని. పండగ లేదే ఇప్పుడు, లేకపోతే బర్త్డేనా, లేకపోతే ఏమి అంటే ఏమి లేదు అని చెప్పి ఇంటికి వచ్చి భార్యకు ఆ చీర ఇస్తాడు. ఆమె చాలా చూసి సంతోషిస్తుంది. ఎందుకండి అంటే ఆయన అంటాడు, ఎంతో కష్టపడతా ఉండవు నా కోసం, నువ్వెంతో కష్టపడతా ఉండవు నా కోసం, కనీసం ఈ చీర కూడా నేను కొనకపోతే ప్రయోజనం లేదని. భర్తకు భార్య మీద సంతోషం కలిగితే భర్తని భార్య ఏమి అడగకపోయినా భర్త ఆమె అవసరాలు ఎరిగి ఆమెకు అన్నీ ఇస్తూ ఉంటాడు. నా మాట అర్థమైందా? కొంతమంది భార్యలు అంటారు, సంవత్సరానికి చీర తీసిస్తావు, నీ చేతులు పాడైపోనని, లేకపోతే ఆ చీర కూడా నీళ్ళల్లో వేసే లోపల మోకాళ్ళ పైకి వచ్చింది, నీ కాళ్ళు పోనని, ఇట్లా దీవెనలు ఇస్తూ ఉంటుంది ఆమె. దయచేసి గమనించాలి. ఎందుకు ఆయన మోకాళ్ళ పైకి వచ్చే చీర తెచ్చినాడు? ఆమె చేసేది ఆయనకి ఇష్టంలే. దేవుని పిల్లలు ఎప్పుడు దేవుని విధులను నువ్వు పాటించడం ప్రారంభిస్తావో దేవుడు సంతోషించి నీకేది అవసరమో ఆయన ఎరుగును. ఆరోగ్యమా, ఆర్థికమా, సంతోషమా, సమాధానమా, ఐక్యత, ఏదో తెలుసు. అది దేవుడు నువ్వు అనుకొనక ముందే దానిని ఆయన మనకు దయచేయును. హల్లెలూయా. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తారు. రెడ్డప్పన్న ఆయన చెప్పినాడు ప్రొద్దున నాతో, నేను మందిరానికి వచ్చేటప్పుడు చాలా కష్టపడేవాడిని, దేకుతూ ఉండేవాడిని, నా కాళ్ళు సరిగా ఉండేటివి దేవుని పాదాల చెంత నేను మొరపెట్టాను. ఆయన దేకుతూ వచ్చే సంగతి నాకు కూడా తెలియదు. ఆయన దగ్గర మొరపెట్టాను, దేవుడు కనికరం చూపెట్టాడు. ఇప్పుడు చూడు నేను ఎంత బాగా నడుస్తున్నానో అని చెప్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించారు. రెండవగా రెడ్డప్ప నాకు కనిపించి చాలా రోజులైంది అన్న మిమ్మల్ని చూసి అంటే, ఆయన అన్నాడు, నేను ఇక్కడ శానిటోరియం రోడ్లో ఒక ఇల్లు కొన్నాను, అమ్మ చెరువు మెట్లో ఇల్లు కొన్నాను నేను. ఆయనకు ఉద్యోగం ఉంది, అది రెగ్యులరైజ్ కాలేదు. అది ఎట్లా ఉద్యోగం అంటే తన భార్య తాను ఇద్దరు కూడా కాంట్రాక్ట్ బేసిస్ కింద ఉద్యోగం చేస్తున్నాము అని కొన్ని సంవత్సరాల నుండి చిన్న ఉద్యోగాలు, ఇల్లు కట్టుకున్నానని. నేను అడిగాను, కొడుకు ఏం చేస్తాడని. చిన్న ఉద్యోగం చేస్తున్నాడని. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను తెలుసా? దేవుని పిల్లలు ఆయన విధులను మనం పాటిస్తే ఆయన మనకు విడుదలతో పాటు మనల్ని అభివృద్ధి చేయడం ప్రారంభిస్తాడు. దయచేసి గమనించాలి. ఏమిటి ఆయన విధులు అనేది జాగ్రత్తగా గమనించాలి. తండ్రులారా, తల్లులారా, దేవుడు మిమ్మల్ని ఏ విషయంలో విడిపించాడో ఆ కార్యాలన్నీ కూడా మీ వెనకల మీ పిల్లలకు చెప్తూ రావాలి. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తారు. రెండవ మాట అంటాడు, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి నేను ఎప్పుడు మేలుకొంటాను చెప్పండి? ఎప్పుడు మేలుకొంటాను? అర్ధరాత్రి వేళ మేలుకొంటాను. దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. నీ యందు భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను. దేవుని వాక్యం సెలవిస్తుంది,
దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించటానికి అర్ధరాత్రి మేలుకొని, అర్ధరాత్రి మేలుకొని. అర్ధరాత్రి అంటే ఎన్ని గంటలు ఉంటుంది? అందరూ చెప్పండి, ఎన్ని గంటలు ఉంటుంది? 12 గంటల దాకా. ఎంతమంది నిద్రపోరో మీ చెయ్యి పైకి ఎత్తండి. 12 గంటల దాకా ఎంతమంది నిద్రపోరో చెయ్యి పైకి ఎత్తండి. దొంగల్లారా, మీరు మేలుకో ఉంటారు 12 దాకా. ఎందుకో తెలుసా? మీ చేతిలో ఉండే సెల్ ఫోన్ అట్లాంటిది. మీకుండే ఏ ఉంగర పేలు ఎగరుతూ ఉంటుంది, ఇట్లా ఎగురుతూ ఉంటుంది. గుడ్లు తెరుచుకొని చూస్తూ ఉంటారు. రేపు మాపో డాక్టర్ గారి దగ్గరికి పోతారు. డాక్టర్ గారిని అడుగుతారు, డాక్టర్ గారు గుడికన్నేమో సరిగ్గా అనిపించదా? డాక్టర్ గారికి తెలిసిపోతుంది నిద్రపోకపోతా ఉండవా అని. ఈ మధ్యన కొంచెం సరిగా రావడం లే, వచ్చి సాయదు. ఎందుకో తెలుసా? దినాము ఈ డ్యూటీలోనే ఉంటాం, ఎగరేసే డ్యూటీలో. చిరంజీవి పోతానే, వాళ్ళ వాడు కొడుకు పోతానే, కోళ్ళు పోతానే, మన లోకేష్ పోతానే, వాళ్ళ నాయన చంద్రబాబు గారు పోతానే, జగన్ గారు పోతానే, వాళ్ళ చెల్లెలు షర్మిలమ్మ పోతానే, నువ్వు పోతానే, నేను వస్తానే ఉంటారు. ఎవరో కూడా వస్తూ ఉంటాడు, పొన్లు ఏలు గరుచుకొని జొల్లు గారుచుకుంటా అని అనుకుంటా. 12 దాకా నిద్రాడిది. దయచేసి వినాలి, ఎందుకు చెప్తానో తెలుసా? 12 దాకా ఒక నెట్లో ఉండిపోయినా, ఒక నెట్లో 12 దాకా దేవుడు చేసిన ఆ విధులను బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించని మధ్యరాత్రుల్లో లేచి, ప్రభువా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. తండ్రి ఆరోగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రం. మోకాలు నొప్పులు తీసేశారు, స్తోత్రం. నేను తొందరగా పైకి రాలే, నేను కనిపిస్తానే ముసిలి గుంపు అంతా నన్ను చుట్టుకుంటుంది, మొత్తం బ్యాచ్ అంతా చుట్టుకుంటుంది. స్వర్ణమ్మ ముసిలి గుంపు అంతా చుట్టుకొని అంటారు, నాకు నెల నుండి ఇచ్చారమోనని. నేను ఆయనని వాడి ఇంటికాడ ఇచ్చిపెట్టి రారాదానని, నెల నుండి జ్వరం అంటుంది. నేను అనేది నేను చేయమంటాం. ఇంకొక అక్క వస్తుంది, ఒళ్ళంతా సూదులు పొడిచినట్టుంది అని. ఇక రేపటి నుండి అడుగు దబ్బలాలతో పడమని అది చెప్పు. ఏం చేసేది? ఇంకా ఇంకొక ఆమె ఉంటుంది, ఈ మధ్యన నడుము భలేనో వస్తూ ఉంది అని. కడుపు కూడా నయమని అడుగు, ఎందుకంటే యూనిఫామ్గా ఉంటుంది, ముందున వస్తుంది వెనకాల వస్తున్నారు, బాగుంటుంది అని. ఇంకొక ఆమె ఉంటుంది, తల గిర్రని తిరుగుతాను, తీసాడు పెట్టేసి వచ్చేయి, మళ్ళీ తిరిగే పని ఏమి ఉన్నదని. 1 2 కేసులు మోకాలు నొప్పులు అంటుంది, 2 తీసాడు ఇంటికాడ పెట్టేసి వచ్చేసేయి, లేకపోతే ఇప్పి నాకన్నా ఈ రిపేర్ చేసన్నా ఇస్తానని. అంతా ముసిలి గుంపే 70 80 ఏళ్ళు నన్ను చుట్టుకుంటారు. ఇప్పుడు నా బాధ ఎవరికి చెప్పుకోవాలా? వీళ్ళందరూ చెప్తే నాది దెబ్బకు పోతుంది. దయచేసి వినాల్సింది. దేవుని పిల్లలు వాక్యం సెలవిస్తుంది. ఏమన్నా తెలుసా? అర్ధరాత్రి వేళ నేను మేల్కొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ ఉద్యోగాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెప్పు, నీ వ్యాపారాన్ని గురించి దేవునికి స్తోత్రాలు చెప్పు, మీ భార్య గురించి దేవునికి స్తోత్రాలు చెప్పు, నీ పిల్లల్ని గురించి దేవునికి స్తోత్రాలు చెప్పు, మన చర్చి గురించి దేవునికి స్తోత్రాలు చెప్పు. ఇమ్మానుయేలు పరిచర్యలు పలమనేరు ఉంది, హైదరాబాద్ ఉంది, మదనపల్లి ఉంది, చాలా సంఘాలు ఉన్నాయి, చాలామంది సేవకులు ఉన్నారు, సేవకురాళ్ళు ఉన్నారు, వారి బిడ్డలు ఉన్నారు. మన ఇమ్మానుయేలు సహవాసాల్లో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. అందరిని బట్టి మధ్యరాత్రిని కృపగల దేవుని ఎదుట, ప్రభా ఈ బిడ్డల్ని బట్టి మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఫలానా తమ్ముడు క్యాన్సర్తో ఉన్నాడు ప్రభా, ఫలానా చెల్లి బ్యాక్ పెయిన్తో ఉంది, స్తోత్రం. ఫలానా అక్క తండ్రి మానసికమైన వ్యాధితో బాధపడుతుంది, స్తోత్రం. ఫలానా ఆయన ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్నాడు, స్తోత్రం. ఒకరన్నా చెప్తారా?
ఆమె ఎప్పుడు చెప్పమంటాడు? ఎప్పుడు చెప్పమంటాడు? అర్ధరాత్రి. అర్ధరాత్రి చెప్పమంటాడు. మనవడు అర్ధరాత్రి పొరపాటున భార్య, ఏమయ్యా అర్ధరాత్రి పాస్టర్ గారు కృతజ్ఞతాస్తుతులు చెప్పమన్నాడు. ఆయనకు బుద్ధిలే, నీకు బుద్ధిలే, పొద్దున్న లేచి డ్యూటీకి పోదా, ఎవరు మూసుకొని పడుకో, తనినా అంటే ఛార్జీ లేకుండా మీ ఇంట్లో పోయి పడతాం అంటాడు. దయచేసి గమనించాల్సింది, అర్ధరాత్రి ఈరోజు నుండి ప్రారంభించండి. అర్ధరాత్రి ఈరోజు నుండి ప్రార్థించండి. ఇంక ఒళ్ళంతా సూదులు పొడిచే పని ఉండదు. మోకాలు నొప్పులు, తలకాయ తిరిగేది ఏడుంటుందో అన్నే ఉంటుంది తలకాయ. కన్నులు తిరిగేది ఉండదు. నడుము నొప్పి చెప్పాలా? ఈ కేసులు అన్నీ ఆడవాళ్ళవే, వాళ్ళు చెప్పడంలే. నడుము నొప్పి, భుజాల నొప్పులు వాళ్ళు చెప్తారు. భుజాలు భలే నొప్పిని, మరి ఇంత బాగా ఎగరేస్తూ ఉండమంటే నీకు చూపించాలి కదా అని. దయచేసి వినాలి, నేనే ఫిజియోథెరపీనా, దయచేసి వినాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మీ బిడ్డల గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీ భర్త గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మధ్యరాత్రి మధ్యరాత్రి హల్లెలూయా. మధ్యరాత్రి ఒకరోజు చేయండి, రెండో రోజు చేయండి, మూడో రోజు చేయండి, నాలుగో రోజు చేయండి. నీకు తెలియకుండా ఐదో రోజు నువ్వే లేస్తావు. నీ భార్య అంటే అది మొదటి రోజు నిద్రపోయే సమే అనని లేదు, స్తోత్రాలు చెప్పు. ఐదో రోజు, ఆరో రోజు నీ భార్య నీకంటే ముందుగా లేచి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, మా గ్రామాన్ని బట్టి స్తోత్రం, మా గ్రామ పెద్దలను బట్టి స్తోత్రం, మా గ్రామంలో ఉన్న యవనస్తుల్ని బట్టి స్తోత్రం, మా గ్రామంలో ఉన్న ఉద్యోగస్తుల్ని బట్టి స్తోత్రం, మా దేశంలో ఉన్న అధికారులను బట్టి స్తోత్రం, మా దేశంలో ఉన్న అన్ని మతాల వారిని, జాతుల వారిని తండ్రి మీరు దీవించినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మధ్యరాత్రిలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రారంభించండి ఆయన పాదాల చెంత.